మరి హైదరాబాద్‌లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కదా నీకు. ఎందుకు వైజాగ్? అంటే ఎళ్ళిపోయాను ఇంకెందుకంటే నాకు బేసిక్‌గా కొంచెం ఆహ్, అది ఎలా అంటే నాకు బిజినెస్ మీదే కాన్సంట్రేషన్ ఎక్కువుంది. మొదటి నుంచి బిజినెస్సే. హ్మ్. ఇప్పుడని కాదు. హ్మ్. స్టార్టింగ్ నుంచి 19, 18 ఆ టైం నుంచి కొంచెం బిజినెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. హ్మ్. సో, ఎప్పటికైనా బిజినెస్ పెట్టాలని ఉంది. హ్మ్. కొంత ఇన్వెస్ట్‌మెంట్ ఎలాగో గ్యాదర్ అయింది. హ్మ్. సో, ఓకేలే అని చెప్పి ఇంకా అలా అలా చేద్దాం అనుకున్నా. హోమ్ టౌన్ అయితే బెటర్ కదా కొంచెం హ్మ్. హ్మ్. అని ఒకటి. హ్మ్. రెండోదేంటంటే ఇంకా మూవీ రివ్యూస్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు కదా! అవును. పైగా ఇప్పుడు 1 AM షోలు అక్కడే పడుతున్నాయి. అవును. కొంచెం అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది కదా! సరే హ్మ్. ఇంకా బెటర్‌లే అని చెప్పి ఇంక అటే ఎళ్ళానింక. అటే ఎళ్ళిపోయావు. వైజాగ్ సొంత ఊరు కదా! ఇంకా అవును. అంతే. ఇక్కడికి రావట్లే. ఇప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తున్నా అంతే. చాలా ఓకే. రేర్‌గా. రీసెంట్ టైమ్స్‌లో యూట్యూబ్‌లో రివ్యూస్ అనంగానే గాని, లేకపోతే ఏదైనా ఒక ట్రెండింగ్ ఉందంటే మన నాగవంశి గారు ఆ! ఏసే డైలాగులు, పంచ్ డైలాగులు అవునవును. అండ్ రివ్యూస్ ఇచ్చే సవాళ్ళు, ఆయన పెట్టే ట్వీట్లు. ఆ! యాహ్! నువ్వేం చెప్తావు బ్రో దాని గురించి? ఆయన గురించి? అంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కూడా కరెక్టే ఒక రకంగా. హ్మ్. ఆయన ఏమంటారు, "సినిమాల మీద బతుకుతూ సినిమాలను చంపేయాలనుకుంటే ఎలాగా?" అంటారు. హుహు. అది 100% వాస్తవం గదా! హ్మ్. కాకపోతే హ్మ్. ఆయన సైడ్ కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. ఆయన చిన్న చిన్న వాటికి రియాక్ట్ అవుతుంటారు. హ్మ్. ఎవరో ఒక ఒక ఇప్పుడు ఒక యూట్యూబరు హ్మ్. ఏదో ఒక దగ్గర ఏదో హ్మ్. ఒక చిన్న కంపారిజన్ ఏదో చేస్తే, హ్మ్. దాని గురించి ఈయన ఇంకెక్కడో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతున్న టైంలో ఈయనెళ్లి దాని గురించి మాట్లాడి హ్మ్. అన్నెసెసరీ అంటున్నా నేను. హ్మ్. సో, హ్మ్. ఇవన్నీ గూడా అంటే ప్రొడ్యూసర్స్ అనే పర్సన్ ఎప్పుడు కూడా నా దృష్టిలో చాలా స్ట్రాంగ్ పిల్లర్ ఫర్ సినిమా. అవును. అంటే ఇప్పుడు ఎవరైతే హీరోస్ ఉన్నారో ఒక 50 మంది హీరోలున్నారు మన దగ్గర. ఇంకా ఎక్కువే ఉంటారు కూడా. అవును. వీళ్ళెవ్వరూ లేకపోయినా హ్మ్. ఒక సాలిడ్ ప్రొడ్యూసర్ ఉంటే హ్మ్. నన్ను నిన్ను పెట్టైనా సినిమా తీసేయొచ్చు. అవును. అవునా? అవును. మేబీ అది కంటెంట్ బాగుంటే కంటెంట్ వస్తారనడానికి ఇప్పుడు బోలెడు ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. బోలెడు. అవును. యానిమేషన్ సినిమా తీసుకుంటాడబ్బా పోనీ. అవును. ఏది కాదంటే 'మహావతార్ నరసింహ' లాగా. అవును. ప్రొడ్యూసర్ ఉండాలి. హ్మ్. ప్రొడ్యూసర్ అనేటోడు ఉండాలి. ప్రొడ్యూసర్ అనేటోడు ఎప్పుడు కూడా ఎళ్ళిపోకూడదు. హ్మ్. సో, హీరోలు ఉంటే అది క్రేజు అదంతా వేరు. బట్ ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక ఇంపార్టెంట్ పిల్లరు నాకేదో ఆ మూల చిన్న బూజు పట్టింది. హ్మ్. నేను దాని గురించే పట్టించుకుంటా. ఇంక మిగతా పిల్లరు అందరి కోసం పట్టించుకోరంటే ఎట్లా? హ్మ్. హ్మ్. ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ కూడా అసలు అంత ఇంటరాక్ట్ హ్మ్. గాకూడదు. హ్మ్. బార్బరనే గాదు. హ్మ్. ఎవ్వరితోని ఇంటరాక్ట్ గాకూడదు. హ్మ్. హ్మ్. ఎవ్వరిని ఏమంటారు ఓవర్‌గా క్రిటిసైజ్ చేయకూడదు. ఓవర్‌గా పాజిటివ్‌గా చెప్పినప్పుడు ఓవర్‌గా పొంగిపోకూడదు. హ్మ్. హ్మ్. నిన్న ఈటీవీ విన్ మొన్న అనుకుంటా. ఈటీవీ విన్ పేజ్ ఉంటది కదా అవును. ట్విట్టర్‌లో. అవును. అవును. వాళ్ళు బార్బల్ ఇది బావుందని చెప్పాడని చెప్పి క్యాన్ వి సే దట్ 'లిటిల్ హార్ట్స్' ఈస్ ఎ బార్బల్ సర్టిఫైడ్ ఫిల్మ్ అనొచ్చా అని చెప్పి ఏదో పెట్టాడనమాట. ఆ! ఆ! ఇప్పుడు బార్బల్‌కి 'సీతారామం' నచ్చలేదు. హ్మ్. ఇప్పుడు ఈటీవీ విన్నోడు 'శ్వేతారామం ఈస్ ఎ వరస్ట్ మూవీ' అని చెప్పి ఒక ట్వీట్ ఎయగలడా? ఆ! ఎయలేడు. ఆ! ఆ! ఇప్పుడు 'బార్బల్‌కి' 'సలార్' సినిమాలో ఉన్నవన్నీ ఇల్లాజికల్ సీన్‌లు అనిపిస్తాయి. ఆ! ఇప్పుడు ఈటీవీ విన్నోడొచ్చి 'సలార్ ఈస్ ద మోస్ట్ ఇల్లాజికల్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ' అని ఒక ట్వీట్ ఎయగలడా? హ్మ్. హ్మ్. కాటేరమ్మ కొడుకులు రారా అక్కడికి ఈటీవీ విన్ ఆఫీస్‌కి? అవును. అట్లా ఉంటది గదా! అవును. అవును. సో, అవును. అదే అంటున్నా. ఎప్పుడూ కూడా హ్మ్. యూ డోంట్ నీడ్ టు ఐ మీన్ అంటే ఏమంటారు ఒక పర్సన్ ఒపీనియన్‌ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. టూ మచ్ పాజిటివ్ అయినా, టూ మచ్ నెగెటివ్ అయినా అంత సీరియస్ అన్నెసెసరీ. అంటే అది పెద్దోళ్ళు చిన్న విషయాలను పట్టించుకోకూడదు. పట్టించుకోకూడదు. అది హ్మ్. నేనేదనమాట. హ్మ్. హ్మ్. సో, ప్రేక్షకులు, రివ్యూయర్స్ హ్మ్. వీళ్ళ మధ్య రిలేషనే ఉండాలి తప్ప రివ్యూయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, హ్మ్. రివ్యూయర్స్ అండ్ కాస్ట్ అంటే ఆర్టిస్ట్‌లు హ్మ్. వీళ్ళ మధ్య ఎక్కువ ఉండకపోతేనే బెటర్ నన్నడిగితే. హ్మ్. ఉంటే స్పాయిలే అవుతది తప్ప ఏమి అడ్వాంటేజ్ ఏమి ఉండదు. కానీ ఆయన అదే ఆయన రివ్యూస్‌కి దానికి వీటిలకి డబ్బులిస్తే అవే వస్తాయి. డబ్బులిస్తే వాళ్ళే ఏస్తారు. డబ్బులొస్తే లైక్స్ వస్తాయి అంటారు కదా! మరది? అంటే అది వాళ్ళ సైడ్ నుంచి ఉంటదేమో కొంత. ఎందుకంటే బుక్ మై షోలో వాటి కోసం జెప్పారు. లైక్స్ కోసం వాటి కోసం. తర్వాత యూట్యూబ్ ట్రైలర్ వ్యూస్ వాటి కోసం జెప్పారు. హ్మ్. అది ఇండస్ట్రీలో ఎలాగో ఉందది. అది హ్మ్. ఉండనే ఉంది. అదేంటంటే వాళ్ళు దాన్ని చూపించుకొని ఆహ్, మార్కెట్‌ని కొంచెం పెంచుకోవడానికి ఒక లెక్క. హ్మ్. రెండోది దానివల్ల ఇంకొంతమంది కొత్త ఆడియన్స్‌కి ఏమైనా ఎళ్తాదేమో అని ఇంకొక ఆశ. ఇట్లా హ్మ్. 2, 3 యాస్పెక్ట్స్ ఉంటాయి. హ్మ్. హ్మ్. వాళ్ళవి చేస్తారు. అది వాళ్ళ తప్పేమీ లేదందులో. హ్మ్. సినిమా అనేది ఎంతవరకు వీలైతే అంతవరకు పీపుల్‌లోకెళ్ళి జనాలు థియేటర్‌లకి రావాలనే వాళ్ళు కోరుకుంటారు. హ్మ్. హ్మ్. సో, అందులో నేను తప్పేమీ లేదంటాను. హ్మ్. ఏమంటే సినిమాని సినిమాలా చూస్తే బెటరు. హ్మ్. ఓవర్ లాజిక్‌లు ఎతకద్దు. హ్మ్. ఇప్పుడు ఈళ్ళిద్దరూ ఒకసారి ఒక ఇంటర్వ్యూ చేశారు. హ్మ్. 'బార్బలును, నాగవంశి.' హ్మ్. ఒక వీడియో కాల్ ఇంటర్వ్యూ. దాంట్లో ఈయన సలార్ లాజిక్ ఎ ఎ ఈయన సలార్‌లో కూడా లాజిక్‌లు ఎతుకుతాడు కాబట్టి 'బార్బరు' ఆ లాజిక్ అడిగాడు ఆయన్ని. హ్మ్. ఏమని? సలార్‌లో గన్ను బ గాల్లోకి పెట్టిన తర్వాత ఇంటర్వెల్ సీన్‌కి ముందు ఆ టాటూ చూస్తాడు. చూడగానే కిందకి పడేయడం ఎందుకు?
కాల్ చేస్తే అయిపోద్ది కదా, అది నా లాజిక్ అని చెప్పి అట్లా తను, అది ఇల్లాజికల్ అనిపిస్తుంది అట్లా అని. ఈయన ఏమన్నారు దానికి ఆన్సరు, కమర్షియల్ సినిమాల్లోని పెద్ద హీరోల సినిమాల్లో ఇంతే ఉంటదని చెప్పారు ఆయన. అట్లా కాదు ఆయన చెప్పాల్సిన ఆన్సర్. దానికి ఒక రియల్ సినిమా ఆడియన్ అయితే ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంటది. అంటే లైక్ ఇప్పుడు దాన్ని నేనే ఇప్పుడు ఎగ్జాంపుల్ చేయాలంటే, ఇప్పుడు ఆడక్కడ గన్నుతో వాడు మనిషి మొహం కూడా చూడలే, జస్ట్ టాటూ చూశాడు. టాటూ చూడగానే ఆ టాటూ ఎవరి చేతి మీద ఉందో అర్థం చేసుకొని ఆ పర్సన్ ఆ చెయ్యి అంతకు ముందు సృష్టించిన విధ్వంసం ఏంటో గుర్తు తెచ్చుకున్నాడు. ఇది ఫ్లాష్ బ్యాక్ సీన్ తర్వాత జరిగింది కదా. సో అప్పట్లో ఆడు ఏం చేశాడో వీడికి తెలుసు, ఆ దేవా అనే పర్సన్ ఏం చేశాడో వీడికి ఐడియా ఉంది మొత్తం. అందుకే చూడగానే వడికాడు ఒకటి. రెండోది కొంచెం ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే, అంటే సినిమాటిక్ ప్రాక్టికాలిటీ. సో స్నైపర్స్ అనేవి చాలా బరువు ఉంటాయి. అందుకే ఏ సినిమాలో అయినా చూడు, స్నైపర్స్ కింద చిన్న ట్రైపాడ్ ఉంటుంది, దాన్ని అట్లా హోల్డ్ చేసి పెడతారు షూటింగ్ చేయడానికి, చాలా వెయిట్ ఉంటుంది. సో వాడు ఫైర్ చేశాడే అనుకుందాం, ఒక బుల్లెట్ ఫైర్ చేశాడు, అది ఐదర్ మిస్ అయినా అయిపోవచ్చు అటు ఇటు కదిలి, లేదంటే ఆడు గుండెల్లో దింపుదాం అనుకుంటే అది పొరపాటు నీ షోల్డర్ దగ్గర ఎక్కడో తగిలేసింది అనుకుందాం. ఆ బుల్లెట్ దేవాని ఏం చేయలేదు. ఒక డైరెక్ట్ గా వాడు అనుకున్న చోట దింపినా సరే బుల్లెట్ దేవాని ఏం చేయలేదు. ఒక బుల్లెట్. రెండో బుల్లెట్ స్నైపర్ రీలోడ్ చేయాలి. స్నైపర్స్ ఇట్లా రీలోడ్ చేస్తారు. అది రీలోడ్ చేసే గ్యాప్ లో వీడి మెడ మీద తల ఉండదని వీడికి తెలుసు, అందుకు పడేసి వెళ్ళిపోయాడు. అలా చెప్పాలి. అంటే దిస్ ఈస్ కమర్షియల్ ప్యాటర్న్ అంటున్నా. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలివేషన్స్. ఒకటి కత్తిని చూడగానే మొత్తం అందరూ భయపడతారు, కత్తి ఎవడు పట్టుకోలేదే, కత్తిని చూడగానే భయపడతారు, ఎందుకు అధీరుని కత్తి అంటారు. సో అదే ఎలివేషన్ అక్కడ. ఆ కాన్సెప్ట్ మీద సినిమా ఒకటి క్లిక్ అయ్యి 1250 కోట్లు కొట్టి ఇండియాలో ఉన్న అందరికీ కూడా బాగా నచ్చి ఫేవరెట్ సినిమా అయినప్పుడు ఎలివేషన్స్ అనే వాటిని ఇల్లాజికల్ అని చెప్తే ఇంకా ఏ రకంగా సినిమా చూడాలి? ఇంకా నాగవంశీ గారికి సినిమా నాలెడ్జ్ లేదంట, డబ్బు ఉంది కానీ సినిమా నాలెడ్జ్ లేదంట. సినిమా నాలెడ్జ్ లేదని కూడా కాదు, ఆయన ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అంతే. ఆయన ఏంటంటే నేను ఇట్లా చెప్పేస్తాను అంతేలే, ఏముందిలే ఇట్లా చెప్పేస్తే చాలు కదా అనుకుంటాడు ఆయన. బట్ రైట్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇంత ఇవ్వాలి. ఇంత ఇస్తే అవతలోళ్ళు సైలెంట్ అవుతారు కదా, అవతలోళ్ళకి ఒకటి అర్థం అవుతుంది కదా. అదే అంటున్నా నేను, డబ్బులు ఉన్నాయి కదా సో ఆటోమేటిక్ సైలెంట్ అవుతారంటే అవ్వదు. ఇట్లా చెప్పాలి కొన్నిసార్లు. కాదు, రివ్యూకి డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పించుకునే ఉన్నారా ప్రొడ్యూసర్స్ టీమ్? ఏమో, నన్ను కూడా అప్రోచ్ అయ్యారు, బట్ నేనైతే వద్దనేసాను. మరి వద్దనేసి ఎప్పుడు తీసుకోలేదా? లేదు, ఎప్పుడు తీసుకోలేదు. కానీ ఉన్నాయి అది. ఉన్నది. నన్ను 2 సినిమాలకి యాక్చువల్ గా నన్ను ఏమని అడిగారంటే, జెట్టి నీతో ఈ 2 సినిమాలకి ఏమని అడిగారంటే, అప్పుడెప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడే అది ఏమంటే ఇట్లాగా ఏంటది, సినిమా చాలా బాగుందండి బట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు, సో అందుకని ఏంటంటే ఇంకా మీరు కొంచెం సపోర్ట్ చేశాడు, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా సినిమా, మీరు వచ్చి చూసి రివ్యూ చెప్తే అది పీపుల్కి ఎక్కువ రీచ్ అవుతుంది అది ఇదని చెప్పి అట్లాగా చెప్పారు. సరే ఓకే నేను వెళ్ళాను చూడడానికి. అక్కడ నాకు నచ్చలేదు సినిమా, బాగాలేదని నేనే చెప్తాను, ఏముందన్నది ఇంట్లో చెప్పడానికి. నా పక్కన డిస్ట్రిబ్యూటర్ కూర్చున్నాడు ఆ సినిమాకి, ఇంకో సినిమాకి ప్రొడ్యూసరే కూర్చున్నాడు నా పక్కన. సో ఇంకా ఏం చెప్పలేను, బాగాలేదు అదైతే చెప్పాను, బాగాలేదన్నా నేనైతే చెప్పలేను సారీ అని చెప్పేసి, సరే నేను ఇంకా అదే చెప్పుకుంటాను రివ్యూ అంటే అది వద్దన్నారు. మళ్ళీ నెగిటివ్ రివ్యూ వద్దనేసారు మళ్ళీ. మళ్ళీ నాకు అప్పుడు ఏమనిపించింది అంటే టైం వేస్ట్ అయిపోయింది కదా నాకు. సో ఎందుకులే ఇంకా అని చెప్పి ఇంకా తర్వాత ఎవరన్నా ఒకవేళ చెప్పినా కూడా నేను నమ్మడం మానేసాను. ఏమనంటే వాళ్ళు అంత కష్టపడి తీశారు కాబట్టి వాళ్ళ సినిమా వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, మనకు నచ్చదు అది అని చెప్పి ఇంకా అర్థమైంది. ఇంకా సర్లే అని వెళ్ళలేదు. ఇంకా తర్వాత మొన్న లిటిల్ హార్ట్స్ ట్రైలర్ కోసం కూడా అది కొంతమంది అది ప్రమోషన్ అనుకున్నారు, అది చందు అని మనోడు ఒకడు ఉంటాడు, ఐడియా ఉందని. బన్నీవాస్ గారు ఇట్లా చెప్పారన్నా, కొంచెం కొంతమంది లిస్ట్ ఇచ్చారు ఇట్లాగ ఏమైనా చేస్తారేమో అడుగు అంటే, నిన్ను అడుగుతున్నాను చేస్తావు లేదో నీ ఇష్టం అంటే, చూశాను నాకు ట్రైలర్ బాగానే అనిపించింది చేశా అంతే. సో అదేదో అడిగాడు అని చెప్పి సరే నాకు బాగానే అనిపించింది అని చెప్పి చేశాను నన్ను లిటిల్ హార్ట్స్ ట్రైలర్. డబ్బులు ఏం కాదు, అది కూడా అట్లా అనుకుంటారు ప్రమోషన్ అని చెప్పి, కానీ ఏం కాదు అంతే. అది ఇలా రివ్యూస్ ఇస్తావు, లేకపోతే కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడతావు, చాలా ఇష్యూస్ మీద అంటే ట్రెండింగ్ టాపిక్స్ మీద. అవునవును. తిట్లు పడ్డాయి ఎప్పుడైనా? నాకే నార్మల్గా ఇంటర్వ్యూ చేస్తేనే తిట్లు పడతాయి. నాకు పడుతుంటాయి, కొన్ని సినిమాలకు పడ్డాయి, కొన్ని జనరల్ టాపిక్స్ కి పడ్డాయి, పడతా ఉంటాయి, అది కామన్. అది ఆపు అంటే అది మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఇంకా వీలైతే ఏమైనా నేర్చుకుంటాం దాని నుంచి అంతే. బట్ ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఆపేస్తే మనం ఇప్పుడు అందరూ అంటున్న మాటలకు ఆపేయాలంటే మనం ఫస్ట్ ఆపేయాల్సింది మన ఊపిరి.
అదే ఆపేయాలి ఫస్ట్. ఇక్కడ ఉండి బతి వేస్ట్. ఇంకా అందరూ చెప్పే మాటలు మైండ్ లోకి ఎక్కించుకొని సీరియస్ గా తీసుకుంటూ కూర్చుంటే లేదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను తిండికి ఇబ్బంది లేకుండా, అంటే ఇబ్బంది పడుతూ, అంటే తినాలనుకున్నవి తినలేకుండా ఉంటూ హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో పొద్దున్న తిండే మళ్ళీ రాత్రి తినేవాడిని. సో అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఏమైనా పెట్టారేంటి? లేదు. కానీ 2019లో నీకు లైక్ ఇందాక 1000 రూపాయలు అని చెప్పు, మరి తిండికి చాలా ఇబ్బంది పడే ఉంటావు. అయ్యేది మరి జాబ్ కూడా మానేసి 2019 నుంచి నాకు యూట్యూబ్ స్టార్ట్ అయిందిగా. ఓకే, నాకు యూట్యూబే నన్ను కాపాడింది, యూట్యూబే నిలబెట్టింది నన్ను. ఓకే, లేకపోతే కష్టం, చాలా కష్టం అసలు. యాక్చువల్లీ నార్మల్ గా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటే కొంచెం కష్టం ఇబ్బంది అంటారు, పర్లేదు బానే ఉందా? అది ఏం కాదు, బానే ఉంటుంది. మరి ఆ డైలాగులు వస్తుంటే ఎందుకురా పెళ్ళి అప్పుడే అని. అది అంతే. ఇంకా ఇంకోటి తెలుసా, యాక్చువల్ గా నీ ఒక్కరికే తెలుసు, బట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అఫీషియల్ మ్యారేజ్ అనేది మన ఇయర్ ఎండింగ్ లో జరుగుతుంది యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ ఏదైతే అయిందో మేము మా వాళ్ళ మధ్యలో జరుపుకున్నాం, సింపుల్ గా చేసుకున్నాం. అచ్చా, నాకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే తెలిసేది. అయ్యో భయపెట్టానా? ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు, బానే ఉంది. బిజినెస్ ఎలా ఉంది? వైజాగ్ నడుస్తుందా? సూపర్, బాగా నడుస్తుంది. ఏరియాలో జగదాంబ థియేటర్ పక్కన చిత్రాలయ మాల్ ఉంటది, దాంట్లో సెకండ్ ఫ్లోర్ లో కేఫ్ దర్ఫీ అని ఉంటది. సో బాగా నడుస్తుంది అక్కడ. లోకల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ వాళ్ళు కొంతమంది ఆల్రెడీ కొంచెం వెల్ సెటిల్డ్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు కూడా నా వీడియోలు చూస్తారంట కొంచెం. సో వస్తారని వచ్చారు, ఒక 10 days తర్వాత అలా వచ్చారు. వచ్చి సెకండ్ వీకెండ్ డేకి 28,000 అబోవ్ అవుతూ ఉంటే వాళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు. అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ లో ఏదైనా ఒకటి కొత్తగా వస్తే అది ఉందని తెలియడానికే చాలా టైం పడుతుంది. అలాంటిది నీకు ఇంత ఫాస్ట్ గా క్లిక్ అయిందంటే చాలా పెద్ద విషయం అసలు అని చెప్పి అట్లా వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పారు. నీ ఫేమ్ నీ ప్లస్ పాయింట్ అంతే. ఇంకా అట్లా ఫేమ్ అని నేను అన్ను, ఏదో కొంచెం జనాలకు తెలుసు, పాపులర్ ఫేస్ అంతే, కొంచెం జనాలకు తెలియడం వల్ల. అది కూడా ఎందుకు తెలియదు, అందరూ తెలుసు కదా. యూట్యూబ్ లో ఉన్న యూట్యూబ్ చూసే వీళ్ళందరికీ మాత్రం బాగా తెలుసు కొంతవరకు అట్లా. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంతే బ్రో, ఇంకా లైఫ్, యూట్యూబ్, బిజినెస్. అండ్ ఈ బిజినెస్ బేసిక్ గా ఫ్రాంచైజ్ మోడల్ అనేది స్టార్ట్ చేస్తున్నా ఒక 2-3 months లో. సో ఆ టైంలో ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ అండ్ వీలైతే సౌత్ ఇండియా మొత్తం ఫ్రాంచైజెస్ ఇవ్వాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. సో సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ చైన్ అవ్వాలని ఉంది. బట్ డిపెండ్స్, అది చూడాలి మరి ఇంకా. సో ఆ తర్వాత యూట్యూబ్ అనే దాన్ని అలా కంటిన్యూ చేయాలి. రాజమౌళి గారు మహాభారతం ఎన్ని పార్ట్లు తీస్తే అన్ని పార్ట్ లాస్ట్ పార్ట్ వరకు కూడా రివ్యూలు చెప్తూనే ఉండాలి. అదొక్కటైతే ఉంది మనసులో. అది ఖచ్చితంగా ఒక 20 ఏళ్ళు పట్టేస్తుంది. సో 20 ఏళ్ళు హ్యాపీ సెటిల్డ్ అలా అనమాట. అలా ఉంది మైండ్ లో. ఇప్పుడు జబర్దస్త్ టచ్ లో ఉన్నారు కదా ఉన్నారు అందరూ. ఇందాక కూడా సీనన్నతోనే ఆది అన్నతో మాట్లాడాను. మంచిగా ఉంటారు, బాగున్నారు. సూపర్, థ్యాంక్ యూ. మంచి అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఎప్పటి నుంచి అనుకున్నా కానీ ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ నీ బిజినెస్ కి, నీ జర్నీకి. థ్యాంక్ యూ. యా, చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మేము ముందు కలుస్తాం. అంతవరకు సియా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.